వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి గ్రామం గంగమ్మ చింతల వద్ద దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఈ నెల 6వ తేదీ రాత్రి సుమారు 11:30 సమయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారిని అలంకరించిన సుమారు 1 కేజీ 750 గ్రాముల వెండి వస్తువులను అపహరించినట్లు తెలుస్తుంది. దొంగిలించబడిన వెండి విలువ దాదాపు 3.90 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నమోదైనట్లు తెలుస్తుంది. దుండగులు ఎలా వచ్చారు, ఏ విధంగా వెండి వస్తువులను అపహరించారు అన్నది వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద దొంగతనం జరిగినప్పటికీ ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గ్రామస్తులు గాని పోలీసులు గాని ఈ ఘటనను గోప్యంగా ఉంచడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. దేవాలయాల్లో కూడా భద్రత లేకపోవడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.